ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై నూర్లా. అండ్ ఇంకా ఇవాళ వీడియో అయితే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఊరు వెళ్ళాలా వద్దా అని చెప్పేసి ఫైనల్గా అయితే వెళ్దామని అయితే డిసైడ్ అయినాం. ఎందుకంటే కొంచెం మనకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది కదా అని చెప్పేసి అన్నీ సర్దేసినాం. ఇంకా వెళ్ళడానికి అయితే రెడీ. ఆల్మోస్ట్ బ్యాగ్లు కూడా లోపల పెట్టేసారు. 3 days మా ఆయన మళ్ళీ వస్తాడు, మమ్మల్ని దిగబెట్టేసి వస్తాడట. లక్కీ తల్లి కూడా రెడీ. లెక్కమ్మా పోదమ్మా, ఒక నిద్ర అయిపోయింది లక్కీది, ఒక కునికి అయిపోయింది. పోదమ్మా. ఓహో అయ్యో రాదంట, పడుకునేసింది. రావా? ఎవరే లెక్కమ్మా రాకు, మేము వెళ్ళిపోతాం. సో ఇది మొత్తానికైతే ఒక 2-3 days అయితే బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అన్నీ అక్కడే ఉంటాయి. అండ్ వీడియోస్కి లైక్ చేయండి. అండ్ కొత్తగా చూసినంత ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ దసరా. ఓకేనా? ఏం లక్కీ రావాలని లేదా పంట అయినే? పోయిగా ఫైనల్గా అయితే బయలుదేరిపోయినాం. ఫైనల్గా అయితే బయలుదేరినాం. ఇంటి దగ్గరకు వచ్చినాం. ఓరియో లూసీలు ఇంటి దగ్గరకు వచ్చిర్రు. అస్సలు ఓరియో పైన పోయిండు, ఆడు కిందికి ఎట్లా దిగాలో అర్థమవుతలేదు. కింది చిక్కుకోపోయిండు. చూపిస్తా. ఇంటి దగ్గరకు వచ్చావు, అక్కడ అది కోతి కూర్చుంది, కనిపిస్తుందా? కోతి ఎటు పోయింది? ఆడ పైకి ఎక్కిండి, ఎట్లా దిగాలో అర్థమవుతలేదు. ఓరియోకి లూసీ వచ్చేసింది. ఇది ఒక రౌండ్ ఇంట్లో వేసుకొని, కానీ ఓరియోకి అయితే అర్థమవుతలేదు. ఇది మొత్తానికి పని అయితే ఇంతవరకు అయింది. ఇక అయితే ఎట్లనో అట్లా మొత్తానికైతే దిగినాం. ఇక్కడ వరకు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ కదా ఈరోజు. ఇంకా సద్దుల బతుకమ్మ ఎక్కడ దాకా ఇంకా వెళ్తూ ఉంటే చూస్తూ ఉండి ఇంటికి వెళ్ళిపోవాలి. ఇక అంతే. లక్కీ తల్లికి ఇదిగోండి చూస్తూ ఉంది. వచ్చిండు ఓరియో, వచ్చేసింది. ఇక ఎట్లనో అట్లా వచ్చింది. ఏమైంది ఓరియో? అది తోన రాస్తలేరు, వాడి మీద ఎక్కిండు, ఎట్లా రావాలో అర్థమవుతలేదు. మర్చిపోయిండు, కన్ఫ్యూజ్ అయ్యిండు. అవి వెనుకొని నెమలి దారిలో ఇక్కడ మైసమ్మ ఉన్నట్టుంది. అడవికోళ్ళట. మేము అవి అడవికోళ్ళంటారు. వీటిని పోయినాయి, అటు పోయినాయి. పికాకి ఇదిగోండి ఇక్కడ నెమలి. మంచి భయం లేకుండా మంచిగా తింటుంది. ఇది ఆడ నెమల మొగలదా? అటు వెళ్ళిపోతుంది. ఇక ఎవరికి బాగుంది. ఒక వీడియో దిగుతా. వాళ్ళు ఉన్నారు, నేను లేను, ఊడిపోయినా.
ఫైన్ చూసారు కదండి. మొత్తానికైతే దారి పొంట ఎక్కడ చూసినా కూడా మొత్తం బతుకమ్మ 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 నామస్మరణమే అన్నమాట. బట్ చాలా హ్యాపీగా అనిపించింది. నేను కూడా వస్తూ వస్తూ వాళ్ళలో కొంచెం నేను కూడా పార్టిసిపేట్ చేశాను అక్కడక్కడ. ఇది ఒక్క ఊర్లో తీసిన వీడియో కాదు. సో వస్తున్న కొద్దీ కనిపించిన దారంతా తీసిన బతుకమ్మ వీడియోస్ అన్నమాట. బట్ చాలా హ్యాపీగా అనిపించింది. కాకపోతే కొంచెం అయితే వర్షం కూడా డిస్టర్బెన్స్ అయిందనుకోవచ్చు ఒక రకంగా. నేనైతే ఇది వచ్చేసి మానల్లో అమ్మ వాళ్ళ ఊర్లో అన్నమాట. బట్ చూసారు కదా, నేను కూడా అలా కొంచెం వాళ్ళతో పాటు ఆడాను. చూస్తూ ఉంటే ఎందుకు ఆడాలనిపించింది అలాగా. బట్ నాకు కూడా సెలబ్రేట్ చేసుకోవాలనిపించింది, కానీ ఇంకా అవన్నీ కుదరదు కదా. అందుకని చెప్పేసి ఈ బతుకమ్మ వచ్చేసి ఇది స్పెషల్గా అనిపించింది నాకైతే. అక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంది, బాగుంది. అంటే ఇట్లా అమ్మవారు వెతుకున్నట్టు బతుకమ్మని పైన కూడా లైట్ దీపాలు పెట్టేసి డెకరేషన్ చేశారు. చాలా బాగుంది సద్దుల బతుకమ్మ అయితే. బట్ ఇది ఓన్లీ ఒక వాడకట్టుకే అన్నమాట. ఎక్కడ ఏ వాడకట్టుకు ఆ వాడకట్టుకు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. దసరా కూడా ఇంత రెడీ అవుతారో తెలియదు, కానీ బతుకమ్మకైతే మామూలుగా కాదు. మ్యాచింగ్ శారీసు అలా కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంది. సో నేను కూడా కొంచెం వాళ్ళతో పాటు ఒక 2 స్టెప్పులు అయితే వేశాను. వస్తూ ఉంటే అక్కడ సిరికొండల దగ్గర అయితే ఆడ కూడా చాలా బాగుండింది. సూపర్గా ఉంది. అక్కడ వాళ్ళైతే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ నేను కూడా వీళ్ళతో ఒక 4 స్టెప్పులు అయితే వేశానన్నమాట. అండ్ మీరందరూ కూడా బతుకమ్మ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇది వచ్చేవరకు కొంచెం 3:30కి బయలుదేరినా కానీ వచ్చేవరకు 7:30 అలా అయిపోయింది టైము. ఇంకా అందుకని చెప్పేసి కొంచెం లేట్గానే ఇంకా చీకటి అయిపోయింది. అయినా పర్వాలేదు, బతుకమ్మను చూడడానికైతే మనకు కొంచెం టైం దొరికిందనమాట. ఇంటికి వెళ్తే మళ్ళీ రిటర్న్లో వచ్చి ఆడేటోళ్ళం కాకపోవచ్చు, కానీ బట్ ఫైనల్గా అయితే ఇలాగా ఇక్కడ దెబ్బ తాకించుకున్నాడు. ముక్కు పచ్చడి అవుతుండే కదా బతికిపోయి. తీయక రాసి కొడుతుంది. ఎప్పుడు వచ్చిరా మీరు? సాయంత్రం బస్కి काय बाबा कराची आता आपण कुत्रातच काय केलं पण बडासो उमर वाढ काय मला यावरा बोल जोड घरालाची ए या बाई तर चल काढाई करी का कस बदल अंगडारी वीडियो दिखतो ना సింధు రాగానే ఇగో మొక్క కంకులు కాలుస్తుంది మా వదినే. రిస్క్ తీసుకొని గోసతోని కాలువల్ల పెద్దమ్మ పెద్దనాన్న जरा होशियार बीच के नहीं भाई आड़ना बांगे ते अब जरा रेणो बस बा काय करना बस से गोसा अच्छा ये जी अब डी आना केर काय मग टाइम आपण हाते आसा काय हां चालते चालते आडीते तो तारसासु वारोजी मामा वो
तोरी बतकम रहा मैं केवड़ जाए पापा आज मर गामा का है तको कुदरी क्या बा पाड़े नक्श कस्टम करना कौन दिन आज लास्ट कच बाय उंदर హాయ్ नर्मला में लास्ट कच रुद्रेंगे मात्र पंडग तेल्लारी तेलारे गज हमको अंदर अय्यो జెర్ సిస్టమ్ చేయను మక్క కంకులు తింటున్నాం ఇక వేడి వేడిగా టేస్ట్ కూడా మీ వచ్చి సపాగా లారీ ఉంది బూరి అమ్ముంది కాబట్టి बुरे हम बुंजे ने आने तो वहां काट दो ढस सिंधु అన్న మీరు బాగా మీటింగ్ కలిగి నీరు మరగో చికెన్ ఫిగలాగే ఫిగలాగే అలా दिया दस एक दिया दिया ढस काय नंबर से जा दे बस మంచిగా ఉందా బెండకాయ కూర మంచిగా ఉంది సో ఫ్రెండ్స్ చూసారు కదండి, మొత్తానికైతే ఇంటికి వచ్చిన తర్వాత మా వదిన కూడా నాకు కొన్ని మక్క కంకులు కాల్చి ఇచ్చింది. ఇంకా అందరం అయితే తిన్నాము. లక్కీ తల్లి కూడా నేను అన్నం తినిపించేసాను. ఇంకా దాని తర్వాత అయితే మెయిన్ తింటున్నాం అనమాట. ఇక్కడ అమ్మ అయితే చికెన్ సడోయి అలాగే చికెన్ కర్రీ ప్రిపేర్ చేసింది. అమ్మ వడ్డిస్తూ ఉంటే మేమందరం కూర్చొని తింటూ ఉన్నాము. ఫస్ట్ లక్కీకి తినిపించిన తర్వాతనే ఎక్కడైనా కానీ అది తిన్న తర్వాతనే మేము తింటామన్నమాట. సో ఫైనల్గా అయితే లక్కీ మా వారు అయినా కానీ తింటూ కూడా లక్కీని తినిపిస్తూ ఉన్నారు. బట్ మొత్తానికైతే ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసినాం. ఇలా ధూమ్ధామ్ ఉంటుంది ఒక 2-3 రోజులు అయితే మొత్తానికి. ఇంకా నేను చెప్పాను కదా, బతుకమ్మలు కూడా మనం పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. నేను అనుకున్నాను దారి పొట్ట ఎక్కడన్నా సద్దుల బతుకమ్మ ఇలా సెలబ్రేషన్ ఉంటే పార్టిసిపేట్ చేద్దామని అనుకున్నాను. బట్ ఇలాగైతే కుదిరింది. మొత్తానికి చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. నాతో పాటు మీరందరూ కూడా చూశారు కదా. సో ఇది ఇంకా నేను కూడా తింటూ ఉన్నాను. అందరం కలిసి భోంచేస్తూ ఉన్నాం అనమాట. ఏంటో ఎవరికైనా కానీ పుట్టింటికి వెళ్ళినప్పుడు అసలు టైము తెలియదు, అసలు ఇలా టైం స్పెండ్ చేస్తామో కూడా తెలియదు అన్నమాట. అలా గడిచిపోతూ ఉంటాయి. ఏదైనా కానీ నిన్న వెళ్ళి ఇయ్యలు వచ్చినట్టే ఉంటుంది అన్నమాట. ఎన్ని రోజులు ఉన్నా కానీ ఇలాగా మొత్తానికి హ్యాపీ మూమెంట్స్ అయితే అన్నీ మీతో ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటాను. విలేజ్లో మేము ఎలా ఉంటాము ఏంటిదని చెప్పేసి. అండ్ ఇక్కడైతే ధీరజ్ను మా అల్లుడు కూడా తింటున్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.